హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ బ్యూటిఫుల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మేకప్ లుక్. సో ఈ మేకప్ లుక్ని మీ అందరి కోసం నేను ఇవాళ పూర్తిగా స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు నా వీడియోస్ని ఎప్పుడు మిస్ కాకుండా చూస్తారు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో మేకప్ వేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవడం రియలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని చక్కగా మాయిశ్చర్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను నివియా క్రీమ్ యూస్ చేస్తున్నాను. సో ఇది కొంచెం థిక్ అనమాట. ఇఫ్ మీకు ఏమైనా కొంచెం ఆయిలీ స్కిన్ అలా ఉంటే కనుక లైట్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేసుకోండి. సో ఇక్కడ నాకు కొంచెం డ్రై స్కిన్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం థిక్ క్రీమే యూస్ చేశాను. సో ఇక్కడైతే మంచిగా మాయిశ్చర్ కూడా అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ లాక్మీ 925 న్యాచురల్ అలో అక్వా జెల్ యూస్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రైమర్ అనమాట. సో ప్రైమర్ కోసం నేను ఇంకేం యూస్ చేయట్లేదు. సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో మేకప్ కూడా మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో అందుకనేసి ఇది యూస్ చేస్తున్నాను. సో ఇది మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు నేను మేబ్లిన్ ఫిట్ మీ 128 షేడ్ నెంబర్లోని ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. సో నాలాంటి ఎగ్జాక్ట్గా మీకు స్కిన్ కలర్ అనేది ఉంటే మీరు ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఎవరికి ఎలాంటి స్కిన్ టోన్కి సూట్ అవుతుందో అది తీసుకొని చేసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడైతే నేను మంచిగా ఫౌండేషన్ కూడా నీట్గా అప్లై చేసేసాను. బ్రష్ తోటి నీట్గా బ్లెండ్ చేసేసాను అనమాట. బ్రష్ తోటే కాదు, మీరు బ్యూటీ బ్లెండర్ కూడా యూస్ చేసి నీట్గా బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిట్ మీ 25 మీడియం షేడ్ అనేది నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను, అది కూడా మేబ్లిన్ నుంచి. సో ఇక్కడైతే నేను ఎలాంటి కలర్ కరెక్టర్ అవన్నీ యూస్ చేయట్లేదు, డైరెక్ట్గా కన్సీలర్ అప్లై చేస్తున్నాను. సో ఎందుకంటే నా అండర్ ఐస్ దగ్గర లైట్గా బ్లాక్నెస్ అనేది చాలా తక్కువే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కన్సీలర్ మాత్రం అప్లై చేస్తున్నాను. అది కూడా మనం కన్సీలర్ అప్లై చేసిన తర్వాత నేను ఫింగర్ తోటే దీన్ని నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్ కూడా యూస్ చేయొచ్చు. సో ఫింగర్తో యూజ్ చేస్తే చాలా ఈజీ అనమాట, మనకి తెలుస్తుంది ఎంత బాగా చేస్తున్నాం అనేసి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కన్సీలర్ తోటి నేను కొంచెం నుదుటి పైన, అలాగే నోస్ మీద, అలాగే అప్పర్ లిప్, అలాగే చిన్, అలాగే పక్కన చిక్స్ మీద కూడా లైట్గా అప్లై చేసి దాన్ని కూడా నేను బ్యూటీ బ్లెండర్ తోటే నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. సో మేకప్లో మనకి బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టేక్ యువర్ టైమ్ అండ్ బ్లెండ్ చేయండి, నీట్గా బ్లెండ్ చేయండి, అప్పుడే చాలా బాగా కనిపిస్తుంది మేకప్. కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక లూజ్ పౌడర్ అనేది అప్లై చేయాలన్నమాట. మనం ఎక్కడెక్కడైతే ఫేస్లో కన్సీలర్ అప్లై చేసామో దానిపైన పౌడర్ తోటి నీట్గా మనం దాన్ని ట్యాప్ చేస్తూ చేయాలన్నమాట. సో అప్పుడు క్రీజ్ లైన్స్ అనేవి రావు, లైన్స్ కింద రాకుండా నీట్గా మనకి కనిపిస్తుంది. సో నేను యూస్ చేసేది లాక్మీ రోజ్ పౌడర్ అనమాట. సో మీకు కావాలంటే బనానా పౌడర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్లూజన్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫేసెస్ కెనడా నుంచి మేకప్ ఫిక్సర్ యూస్ చేసి లైట్గా స్ప్రే చేశాను. సో ఎందుకంటే మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని లైట్గా బ్యూటీ బ్లెండర్ తోటి నేను జస్ట్ ట్యాప్ చేసి దీన్ని ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్ కూడా మాయిశ్చర్ చేసేసాను విత్ నివియా లిప్ బామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ కాస్మెటిక్స్ నుంచి నేను ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను బ్రష్ తోటి నీట్గా కిందకి ఫస్ట్ నేను బ్రష్ చేసేసాను అనమాట. సో అప్పుడు నేను ఈజీగా దాని షేప్ అనేది లైన్ ఒకటి వేసుకున్నాను. సో లైన్ వేసుకుని ఆ తర్వాత నేను ఇన్సైడ్లో నాకు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా నేను నీట్గా ఫిల్ చేసేసాను. సో స్టార్టింగ్లో మనకి చాలా లైట్గా వేసుకోవాలి, అక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళే కొద్దీ కొంచెం డీప్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. డార్క్గా వేసుకున్నా స్టార్టింగ్లో లైట్గా వేసుకుంటే మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుంచి ఐ షాడో ప్యాలెట్లోంచి నేను ఇలా లైట్ బ్రౌన్ షేడ్ ఉన్నది తీసుకున్నాను. ఫస్ట్ అది వచ్చేసి నేను ట్రాన్సిషన్ షేడ్ లాగా యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అవుటర్ కార్నర్లో ఫిక్స్ చేసి దాన్ని నేను నెమ్మదిగా క్రీజ్ లైన్ మీద నుంచి నేను ఇన్నర్ కార్నర్లో వరకు తీసుకెళ్ళాను. ఓన్లీ క్రీజ్ లైన్లో మాత్రమే నేను దీన్ని ఎక్కువ అప్లై చేశాను. ఈ ట్రాన్సిషన్ షేడ్స్ ఎప్పుడు కూడా మనకి ఒక బేస్ లాగా వర్క్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనం మ్యాక్సిమం లైట్ కలర్స్ యూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాలెట్లోంచి నేను లైట్ పింక్ షేడ్ ఒకటి ఉంది, సో దాన్ని నేను పెన్సిల్ బ్రష్ తోటి తీసుకున్నాను అనమాట.
సో దాన్ని కూడా నేను లైట్గా ఓన్లీ ఇన్నర్ కార్నర్ అలాగే అవుటర్ కార్నర్లో అప్లై చేశాను. కొంచెం క్రీజ్ లైన్ కంటే కొంచెం డౌన్గా తీసుకొని నీట్గా బ్లెండ్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఇందులో బ్లూ కలర్ ఒకటి ఐ షాడో ఉంది, అది కూడా గ్లిటర్ ఇదనమాట. సో దాన్ని తీసుకొని నేను ఓన్లీ ఐ లిడ్ మీద వరకునే అప్లై చేస్తున్నాను. అది కూడా మనం జస్ట్ మనం బ్రష్ తోటి ఇలా డ్రాగ్ చేస్తున్నట్టే చేయాలి అంతే, జస్ట్ ట్యాప్ చేసి డ్రాగ్ చేయడం అంతే, బ్లెండ్ చేసేసేయద్దు అనమాట. సో అందుకని నేను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. సో నా డ్రెస్లో ఆల్రెడీ బ్లూ కలర్ అనేది ఉంది కాబట్టి నేను ఆ బ్లూ కలర్ని చూస్ చేసుకున్నాను. సో అలాగే లైట్ పింక్ షేడ్ అనేది మనం దీనికి టచ్ అప్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అందుకనేసి ఆ రెండు ఇలా క్రియేట్ చేశాను అనమాట ఐ షాడో అనేది. సో ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసేసాను. మీరు కావాలంటే ఫింగర్తో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు బ్లూ కలర్ని. సో ఇది అప్లై చేసిన తర్వాత నేను ఇంతకుముందు యూజ్ చేసిన లైట్ పింక్ షేడ్ని లైట్గా ఒకసారి బ్రష్ తోటి ఈ రెండు కూడా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో ఆడ్గా కనపడదు. సేమ్ కలర్ తోటి నేను లోయర్ లిడ్లో కూడా లైట్గా హాఫ్ ఆఫ్ ద లిడ్ వరకు మాత్రం అప్లై చేశాను. సో అప్పుడు మన కళ్ళు అనేవి చాలా పెద్దగా బాగా కనపడతాయి. సో మన దివాళీ లుక్ లాగా వస్తుందన్నమాట, ఫెస్టివ్ లుక్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. సో ఐలైనర్ ఎప్పుడు కూడా మనకి సెంటర్ ఆఫ్ ద లిడ్ నుంచి స్టార్ట్ చేసి మనకి ఎడ్జ్ వరకు వేసుకొని తర్వాత మనం ఇక్కడ వింగ్ అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ వింగ్ అనేది చాలా చిన్న వింగే ఇచ్చాను, అంటే మీడియం, నాట్ చాలా బిగ్ కాదు చాలా చిన్నది కాదు, మీడియంగా ఇచ్చాను అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో వింగ్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఐలైనర్ కూడా వేస్తున్నాను. సో ఐలైనర్ కూడా నేను మీడియంగానే వేసాను, చాలా థిక్ కాదు అలాగే చాలా థిన్ కూడా కాదు. కంప్లీట్గా ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ కార్నర్ వరకు మొత్తం అంతా కూడా లైన్ అనేది చాలా మీడియం లైన్ అనేది వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ నుంచి హైపర్ కర్ల్ మస్కారా యూజ్ చేస్తున్నాను. సో మస్కారా అనేది మేకప్లో ఎప్పుడు స్కిప్ చేయొద్దు, నాకైతే చాలా చాలా ఇష్టం. సో ఈ ల్యాషెస్ అనేవి చాలా విచ్చుకున్నట్టు పైకి వస్తాయన్నమాట. సో మస్కారా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా దీన్ని మాత్రం వేసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక 2 కోట్స్ వరకు మస్కారా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ ప్యాలెట్ నుంచి ఐ షాడో ప్యాలెట్ నుంచి లైట్ బ్రౌన్ షర్ట్ తీసుకుని దాన్ని కాంటోరింగ్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. చీక్ బోన్ కంటే కొంచెం డౌన్గా ఒక లైన్ లాగా డ్రా చేసి దాన్ని బ్రష్తో నీట్గా బ్లెండ్ చేసేయాలి. సో మనకి ఒక లైన్ లాగా ఆర్డ్గా కనిపించకుండా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మేబ్లిన్ నుంచి ఒక పింక్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను, దాన్ని నేను బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను. సో ఇదే సేమ్ లిప్స్టిక్ని నేను లిప్స్టిక్కి కూడా యూజ్ చేస్తాను. సో అందుకనే మనం సెపరేట్గా పెద్దగా ప్యాలెట్స్ మనం పెట్టుకోకర్లేదు, అలాగే హరీ బరీగా ఉన్నప్పుడు టెన్షన్ కూడా లేకుండా ఈజీగా మనం అదే సేమ్ కలర్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను బ్రష్ తోటి నీట్గా దీన్ని కూడా బ్లెండ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హైలైటర్ యూజ్ చేస్తున్నాను. ఒక ఫ్లాట్ బ్రష్కి నేను ఒక హైలైటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మేబ్లిన్ మాస్టర్ క్రోమ్ హైలైటర్ అనమాట. సో చాలా బాగుంటుంది ఈ కలర్ షేడ్. ఇవన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ. సో ఇది వచ్చేసి మనకి ఫేస్లో హై పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడక్కడ మనం నీట్గా అప్లై చేయాలి. సో దాని తర్వాత నేను ఒక చిన్న ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ఐ షాడో ప్యాలెట్లో బ్లాక్ కలర్ ఐ షాడోని లైట్గా అప్లై చేసి దాన్ని నీట్గా స్మడ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ హైలైటర్ని నేను బ్రో బోన్ మీద కూడా అప్లై చేస్తున్నాను. కరెక్ట్గా మనకి బ్రో బోన్ మీద మాత్రమే వేయాలి, అది కూడా హాఫ్ ఆఫ్ ద ఐబ్రో దగ్గర నుంచి అవుట్ సైడ్కి వేయాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది, ఇన్సైడ్కి అస్సలు డ్రాగ్ చేయదు, అస్సలు బాగుండదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకు ముందు చూపించిన సేమ్ లిప్స్టిక్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్లో మనకి లిప్స్ మీద ఉన్న వీ షేప్ మీద మనం లైట్గా డ్రా చేసుకుని అప్పుడు మనం ఫుల్గా రిమైనింగ్ లైన్ అంతా కూడా నీట్గా డ్రా చేసుకుని సెంటర్లో ఫిల్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్ టచ్అప్ వచ్చేసి ఒకసారి నెక్ అంతా కూడా నీట్గా పౌడర్తో టచ్అప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఐ షాడో కానీ మొత్తం కంప్లీట్గా చేసేసాను. అండ్ నెక్స్ట్ బింది కూడా పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి దివాళీ లుక్ అనుకుంటున్నాం కాబట్టి సో మేకప్ ఎంత ఇంపార్టెంటో అలాగే జ్యువెలరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను చాలా బిగ్ సైజ్ జుమ్కాస్ అనమాట. సో ఈ బిగ్ సైజ్ జుమ్కాస్ అనేది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఒక
2 ఇయర్స్ నుంచి ఇది చాలా ట్రెండింగ్ అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అలాగే జుమ్కాస్ కానీ చాలా ఫ్యాషన్గా నడుస్తుంది. సో అవి పేరప్ చేశానమాట దీనికి. సో ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ లుక్ మీకు నచ్చితే కనుక నాకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు విజయ అండ్ మై ఛానల్ నేమ్ ఈస్ విజయాస్ బ్యూటిఫుల్ వరల్డ్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకు వస్తాయి, నా వీడియోస్ ఎప్పుడు మీరు మిస్ కాకుండా చూస్తారు. సో మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చితే నాకు తప్పకుండా లైక్ చేసేయండి. సో ఈ లుక్ మీరు తప్పకుండా దివాళీ టైంలో యూజ్ చేయొచ్చు. అలాగే చాలా అకేషన్స్ మనకి ఫెస్టివల్ టైంలో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎవరైతే పాప్ కలర్స్ ఇష్టపడతారో ఇలా బ్లూ అండ్ పింక్ కలర్స్ తోటి ఐ షాడో కనుక చేసుకోవడం ఇష్టమైతే కనుక ఈ లుక్ అనేది తప్పకుండా ట్రై చేయొచ్చు. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ గాయ్స్.